అదేవిధంగా నిన్నటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా శాస్త్రోయుక్తంగా ఏవైతే రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఏవి ₹1 పెంచకుండా కార్డు వాల్యూని మార్కెట్లో ఉన్నదాని ప్రకారం తగ్గించుకొని కొద్దిగా మార్కెట్ కార్డు వాల్యూని పెంచడం జరిగింది. దీనివల్ల ఏవైతే ప్రతిపక్షాలు ఆరోపణలు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నాయో రాష్ట్ర ఖజానాన్ని నింపుకోవడానికి చేస్తున్నారని వారి ఆరోపణల పచ్చి అబద్ధం. వారు అధికారంలో ఉన్ననాడు ఆనాడు 6% స్టాంపు డ్యూటీ ఉంటే వారు పెంచింది 7.5% వారు పెంచారు. ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ సహచర మంత్రులందరూ కానీ ప్రజల మీద ఎక్కడా భారం పడద్దు, స్టాంపు డ్యూటీని 1.1% కూడా పెంచొద్దు, ఎట్టి పరిస్థితుల్లో సామాన్య రైతుల మీద పేదవాళ్ల మీద ఈ భారం పడొద్దని గౌరవ ముఖ్యమంత్రి గారు సహచర మంత్రుల సూచనలతో ₹1 కూడా అదనంగా స్టాంపు డ్యూటీని పెంచకుండా పర్సంటేజ్ని పెంచకుండా మార్కెట్ వాల్యూని కరెక్షన్ చేయడం జరిగింది. దీనివల్ల ప్రభుత్వానికి ఇన్కంతో పాటు రైతుల దగ్గర కానీ వివిధ కారణాల చేత ప్రభుత్వ సంస్థలకి ప్రభుత్వ వ్యవస్థలకి ల్యాండ్ ఎక్విజిషన్ జరిగేటప్పుడు ఆ ల్యాండ్ ఎక్విజిషన్ లో పెరిగిన ఈ మార్కెట్ వాల్యూల ద్వారా నష్టపోయే రైతన్నలకు కూడా కాంపన్సేషన్ అద్భుతంగా రావటం జరుగుద్ది. ఇది ప్రభుత్వానికి లాభం కంటే కూడా భూములు కోల్పోయి ఎవరైతే ఈ ప్రభుత్వానికి అది నీటిపారుదల శాఖ కావచ్చు అభివృద్ధి కోసం ల్యాండ్ ఎక్విజిషన్ చేసేటప్పుడు ఈ ల్యాండ్ వాల్యూలు పెంచడం వల్ల ఆ భూములున్న ఆసాములకి మరింత ప్రభుత్వం నుంచి అఫీషియల్ గా డబ్బులు వచ్చే కార్యక్రమం జరుగుద్ది. ఇది రైతన్నలకి ఈ రాష్ట్రంలో ఉండే భూములున్న ఆసాములకి మంచి జరిగే కార్యక్రమే కానీ ఉద్దేశపూర్వకంగా విషము చమ్మే ఆ ప్రతిపక్షాలు చెప్పే దాంట్లో నిజం లేదని మరొక్కసారి